నమస్తే అన్న. నారాయణ బాగున్నావా? బాగున్నానన్నా. నా కూర్చో. పర్లేదన్నా. నన్ను నిలబడమంటా? నేనే వస్తున్నా. అచ్చా, నిన్న మీ వాడు పనిలోకి రాలేదేమో. ఆ విషయం మాట్లాడడానికి వచ్చినా. మీ దగ్గర పెడితే లైన్ లో పడతాడనుకున్నానా? ఎవరో అమ్మాయిని వెనకేసుకుని తిరుగుతున్నాడు. నిన్న సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. అమ్మాయా? అన్నయ్య, నా రూమ్ లో ఏసీ పని చేయడం లేదు. చెల్లెమ్మ రూమ్ లో ఏసీ ఖరాబ్ అయిందంట. మెకానిక్ ను పిలిపేరే. అచ్చా నారాయణ, అమ్మాయికి అమ్మాయి అనేది అను. అది ఇది ఏంది కుంటిదా గుడిదా? అదేం లేదన్నా, వాడికి 4 దగ్గరించి బుద్ధి చెప్పాలన్నా, లేకపోతే గొప్ప బుద్ధి. ఏం బుద్ధి చెప్పాలి? ఏమిటి ఏం చెప్పాలన్నా? మళ్ళీ ఇలాంటి వెధవేషాలు లేకుండా చేత కొట్టి నాన్న, నేను ఇక్కడికి వచ్చినట్టు వాడికి చెప్తున్నా. ఆయనకి అంత భయపడతావేమో. ఇప్పటికి ఏం చేస్తానన్నా? ఇంటికి పోతే ఆడి పార్టీ చెప్తే నాకు ఫుడ్ ఉండదు. కర్మ, ఏం చేస్తాను? ఇప్పుడేనా? నమస్కారం పెద్ద సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమ్రా నిన్న ఎడిపోయినావు? నిజం చెప్పంటారా? నాలుక గోస్తా అబద్ధం చెప్తే. మా నాన్నగారు కొంట్లో బాలేదు సార్. మీ నాయనక? ఏమైంది? ఒక్కటైతే చెప్పచ్చు సార్, కానీ చాలా రోగాలు. ఆయనకి లివర్ చెడిపోయిందండి. లివరా? అవును సార్, తాగుడు ఎక్కువైంది. మీ నాయన తాగుతాడరా? ఫుల్లుకు తక్కువ తాగడు సార్. 2 కిడ్నీలు కొట్టేసినాయండి. కిడ్నీలదేముందిరా, ఎవడో ఒకటి ఇస్తాడు. నువ్వు మంచిగా ఉన్నావు కదా. నేను సింగిల్ కిడ్నీ కానీ అవడం తప్ప యూజ్ ఏం లేదని డాక్టర్ చేతులు ఎత్తేసారు. నిన్నంతా అదే డిస్కషన్. అయితే బకెట్ దాన్ని ఇస్తాడా? మాక్సిమం 6 నెలలు అంటున్నారు సార్, మినిమం తెలీదు. నారాయణ, ఏదో మీ అభిమానం తప్ప నారాయణ అన్న శివశివ అన్న ఇంకా ప్రయోజనం లేదు సార్. చెప్తే ఇప్పుడే పోతావురా, ఇప్పుడే పోతావు. ఏం నిజం నారాయణ? అది కాదన్నా, వీడు వెంటేసి తిరుగుతున్నది మామూలు అమ్మాయి కాదు. ఏం దానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కత్తులు ఉన్నాయి. అరే వాళ్ళ దగ్గర కత్తులుంటే మన దగ్గర తుపాకులు ఉన్నాయా? నువ్వేం పరిశాన్ చేయకపో. అది కాదన్నా, నీకు ఎట్లా చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వయసులో పోరాలు ఎట్లనే చేస్తారా బాయ్? నువ్వు ఫికర్ చేయక, నేను చూసుకుంటా పో. అది కాదన్నా, నేను చూసుకుంటా పోరా బాయ్. అవురా బబులు, మీ అయ్యం తాగుబోతోని చేసి ఏం స్టోరీ చెప్పినోరా? చెవటోలు వచ్చినాయి పొట్టోనికి. అచ్చా రే, ఇల్లు అందంగా ఉంటాదిరా. చాలా బాగుంటుంది సార్. లవ్వా? తెలియదు సార్. మళ్ళా ఆ పిల్ల దిక్కేంచరా? చెప్పలేదు సార్. ఇంకేంది బే చెప్పేది? ఇంట్లో కండ్లకు గంతలు కట్టి నీ ఎంబడి తిరుగుతుందా అంటే ప్రేమ లేకుండా ఉత్తానే తిరుగుతాదిరా బాగా. అచ్చా, నీ సైడ్కి ఏం చెందిరా కథ? నాకు కూడా తనంటే ఈడు ప్రేమలో పడి పాగాలు అయ్యేటట్టున్నాడు. పని కూడా చూసుకో. ఇదేం దేవదాసు ఇక్కడ. ఇప్పటికి రసం తిన్నాం, ఎన్నెంతాం. ఏంటిలో ముంచి తెచ్చేస్తాం దైత్రం వదిలిపో. ఏరా గాడ్ ఫాదర్, ఇంతకీ నేను చెప్పినమ్మాయి ఎవరో తెలుసా? పూజ. అక్కడ కొంప మునిగిపోయే పని చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నావా? అసలేంటి మీ గొడవ? మన ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడే. అవును పూజ. అవును పూజ. పూజ కాదు, వీడి చావుకి బాజ. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? శంకర్ గౌడ్ చెల్లెలే. మా నాయనే, మా బంగారమే. నువ్వు శంకర్ గౌడ్ చెల్లిని ప్రేమిస్తున్నావా? నేను చెప్పింది వినిపించుకోరేంటి? మీ చెవులు ఏమైనా తిప్పిలేసిపోయా? వాడు ప్రేమించింది శంకర్ గౌడ్ చెల్లెల్ని. శంకర్ గౌడ్ ప్రేమిస్తే తప్పు, కానీ వాడు చెల్లిని ప్రేమిస్తే తప్పేమిటా? తప్పేందా? వాడు మన కుటుంబం మొత్తానికి పారికెడతాడే. వాళ్ళే ఊరుకోండి. శుక్రవారం పూట ఏమిటా మాటలు? నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పెళ్లి సంగతి మాట్లాడి రావచ్చుగా. నేనా? నేను వెళ్ళి మళ్ళీ తిరిగి రావటమే? అమ్మా, నాకు ఈ శుభ సందర్భంలో బ్రెయిన్ ఫ్రీ కావాలి. సరే, నాకు తలకాయ కూర. అలాగేరా. నాకు కూడా గుండెకాయ తిని తిని బోర్ కొడుతోంది. ఈసారి కిడ్నీ తింటాను. ఇదిగో మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకురండి. మళ్ళీ మార్కెట్ కిందకే. మీకు కావాల్సిన పాత్రలన్నీ నా బాడీలోనే ఉన్నాయి. దానికోసం తినండి. తలకాయ పూరేనికైతే తిప్పి ఎంత వస్తుందో మెడకాయ నొప్పుడు నాకెరికైతుంది, మీకేమెరికైతుంది. అందుకోసానికి ఏం చేస్తలేరు మీరు. వీళ్ళని సైట్ సీయింగ్ కి ముంబై పంపినావు. లచ్చ సత్యనాశ్ వీడేదో వీక్తాడు అన్నావు. టైం అంతా కలాస్. ఒక పని చేయి, ఇన్ని తిరుపతి పంపు, ప్రసాదం అన్నది. తిరుపతికి కాదురా, బోనాలకి పోతా.
చెల్లెమ్మని బోనాలకు తీసుకుపోవాలని లాస్ట్ మినిట్ లో డిసిషన్ తీసుకున్న వానికి ఎరకైపోయి అటాక్ చేసిండు. చెల్లెల విషయంలో ఛాన్స్ తీసుకోకూడదు, డిసిషన్ తీసుకోవాలి. అబ్బో చూసావా ఎంత దిష్టి తగిలిందో. డోంట్ బీ సిల్లీ వదినా. ఉప్పు నిప్పుల మీద వేస్తే ఇలాగే వస్తుంది. నీకు తెలిసినంత సైన్స్ దానికేమెరకమ్మా. సర్లేండి, పూజని యాదగిరిగుట్ట తీసుకెళ్దామండి. మొక్క అలాగే ఉండిపోయింది, తీర్చేస్తే మంచిదనిపిస్తోంది. ఇంకిప్పుడు ఏడికి పోయేది లేదు, సీదా అమెరికానే పోతుంది. అమెరికా ఏంటన్నయ్య? దాతల్లి పూజమ్మ, చిన్నప్పుడు రాముల మామ అని మన ఇంట్లో పనిచేస్తుండే, గుర్తుండా? సరిగా గుర్తులేదన్నయ్య. అప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవి. నాయన మీరంతా తిరుపతి వెళ్తుంటే అటాక్ జరిగింది. గా అటాక్ లో మిమ్మల్ని కాపాడడానికి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చనిపోతున్న రాముల మామకి నాయన ఒక మాట ఇచ్చిండు, నీ కొడుక్కి నా బిడ్డనిచ్చి ఇంటర్లుని చేసుకుంటారా అని. నాయన ఎప్పుడు చెబుతుండేటోడు, గా మాటిన్న రాముల మామ నవ్వుతూ కళ్ళు మూసిండని. నాయన పోయే ముందు నన్నేమడగలే, రాముల మామకిచ్చిన మాట నిలబెడతావా బిడ్డా అన్నాడు. ఫైనల్ అన్నా. అజయ్ను కూడా చిన్నప్పటికే మనమే చదివించినాం. డాక్టర్ అయిండు, అమెరికా పోయిండు, మస్తుగా ఉంటాడు. వాడిని పెళ్లికి ఇట్లా చేసుకుని నువ్వు అమెరికా పోయినావు అనుకో, ఫుల్ సేఫ్. అన్నయ్య నాకిప్పుడే పెళ్లి. పెళ్లి గురించి చిన్న పిల్లవి, నీకు అమెరికమ్మా. అమ్మా ఇది ఫైనల్. ఆయన ఫైనల్ అని చెప్పారుగా, ఇంకెవ్వరి మాట వినరు. హ్యాపీగా పెళ్లి చేసేసుకో, సరేనా? హలో, ఈ పేపర్ మీద సిగ్నేచర్ కావాలి. ఏయ్ అమెరికా ఫోన్ రా, సంతకం ముఖ్యమా? లేదు సార్, అమెరికా ఫోనే ముఖ్యం. అచ్చా అజయ్ చెప్పండి. పూజమ్మ గీడుండు అంత సేఫ్ కాదు అనిపిస్తుంది నాకు. ఈ రోజు కాకుండా రేపు నువ్వే కదా పెళ్లి చేసుకునేది. గదేదో జర ముందు చేద్దామని. ఏమంటావు? రాముల మామ మనసు వాయనిది. ఇప్పుడైతే డేట్ ఫిక్స్ చేసి ఫోన్ చేయమంటావు, గంతే కదా? శభాష్, మునగాని లెక్క మాట్లాడినావు. ఉంటా. నువ్వేమరా చూస్తున్నావు, సీతావళి వండి పోయి పంతులు గాని పట్టుకరా, ముహూర్తాలు ఫిక్స్ చేయాలి. సరే అన్న. రే బబులు, సార్ మా ఊళ్ళు జంగిలిగాళ్ళు, నువ్వు చదువుకున్నాని పెళ్లి పనులన్నీ నీ చేతుల మీదుగానే జరగాలి. పూజ అమ్మ ఏం అడిగిన ఇచ్చాయి, ఖుషి ఉండాలి. అమ్మా పూజ